హలో గైస్, వెల్కమ్ టు ట్రెండింగ్ వింధ్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. ప్రాసెస్ చూసేద్దాం రండి. 1/2 kg చికెన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాము. పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్. మీకు రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ అయితే తీసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. పుదీనా యాడ్ చేసుకోవాలి. కొంచెము మిక్స్ చేసుకోవాలి. ఒక 15 minutes అయితే పక్కన పెట్టేసుకుందాము. టొమాటో, ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. టొమాటో, ఉల్లిపాయ ముక్కల్లోకి దారుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మేము మసాలా కూడా తయారు చేసుకుంటున్నాము. కొంచెం ధనియాలు, కొంచెం చెక్క, కొంచెం లవంగా మేము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాము. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 2 చిన్నులపాయలు, కొంచెం కొబ్బరి తీసుకున్నాము. ధనియాలు, లవంగాలు, చెక్క మెదిగిన తర్వాత దీంట్లోకి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. పచ్చిదైనా ఎండు కొబ్బరైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నులపాయలు 2 మీడియం సైజు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా దేంట్లోకైనా యూజ్ చేయొచ్చు, ఏ కర్రీలోకైనా. టమోటా, ఉల్లిపాయ ఈ విధంగా దారుగా వేయించుకున్నాము. దీన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో అయితే టమోటా, ఉల్లిపాయ ఈ విధంగా యాడ్ చేసుకున్నాము. మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాము. 15 minutes పక్కన పెట్టేసుకున్నాం కదా. స్టవ్ వెలిగించుకొని చికెన్ కొంచెం బాయిల్ చేసుకోవాలి. చికెన్ బాయిల్ అయ్యే లోపు మనం తిరుగుమాత పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంతో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది ఇది. టమాటో ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు టమోటా, ఉల్లిపాయ పేస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. కారం మీ స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. మిక్స్ చేసుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, అదైతే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందాక టొమాటో మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ వాటరే దీంట్లోకి తీసుకున్నాము. మిక్సీ జార్లోకి వాటర్ యాడ్ చేసుకున్నాము. చికెన్ బాయిల్ చేసుకున్నాం కదా, అది ఈ విధంగా బాయిల్ అయిపోయింది. గ్రేవీలోకి యాడ్ చేసుకున్నాము. మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 minutes సిమ్లో బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా 15 minutes బాయిల్ అయిపోయింది. కొంచెం పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ.